జనసేన పోరాటం ఫలితంగానే సుగాలి ప్రీతి కుటుంబానికి కొంతవరకైన న్యాయం జరిగిందని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి పేరుతో రాజకీయం చేసి ఇప్పుడు స్పందించడం లేదంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సుగాలి ప్రీతి తల్లి మీడియాతో మాట్లాడి తర్వాత జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేనానితో జనసేన కార్యక్రమంలో ఈ విషయంపై మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఇప్పటికే సిఐడి చీఫ్, హోంమంత్రి, డీజీపీతో మాట్లాడినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు అయ్యాయని అన్నారు. దాని ప్రభావంతోనే నేడు కేసు ముందుకు కదలడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పన్నున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా తయారైంది. చేయితనిచ్చిన వారిని తిరిగితే ఎలా? గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే కనీసం రోడ్ల మీదకు రావడానికి ఎవరు సాహసించని పరిస్థితి. ఎవరు మాట్లాడలేని సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డున గలం విప్పారు. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్ట ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దినదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ సుమారు 2 కోట్ల వరకు మార్కెట్లో విలువ ఉంటుందని అంటున్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇళ్ల స్థలం సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇదంతా మనం తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితమే. గత ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. లెటర్ ఇచ్చి లాకర్లో పెట్టింది. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సిఐడి చీఫ్ తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీతో, హోంమంత్రితో మాట్లాడారు. సిఐడి విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం ఏంటంటే అనుమానితులు డిఎన్ఏలు సరిపోవడం లేదు, సాక్ష్యాలు తారుమారు చేశారు. గత 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఇది ఒక సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు, బాలికల భద్రతకు సంబంధించిన అంశం అని వారు అన్నారు.